మచ్చారే మచ్చ. కుందేలు ప్రతాపుగా మారలేదే, నా మంత్రశక్తి పారలేదే. ఏమిటి విచిత్రం? ఎవరిది మాయ? ఓ సహోదరి రమ్ము, ఏమీ అకాల దర్శనము? సహోదరా, నన్ను వంచించి తప్పించుకొని పారిపోతున్న ప్రతాప్ని కుందేలుగా మార్చాను. కాని మళ్ళీ ఈ కుందేలు ప్రతాప్గా మారడం లేదు. కారణం తెలియడం లేదు. అటులనా? వికటముఖ, ఏమి ఆజ్ఞ? ఈ కుందేలు మీ వంటింటి కుందేలు. జరిగిందేమిటో వివరంగా చెప్పుమో. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు, కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రతాప్ కుందేలు ఎక్కడ? చూపిస్తా, చూడండి. కుందేలుగా మార్చిన వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాలకేయ! కాలకేయ, వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. జగన్మాత, సమయానికి దేవతలా వచ్చి నన్ను రక్షించావమ్మా. అసలు నిన్ను ఇలా చేసిందెవరు? క్షుద్ర మాంత్రికురాలైన కామిని. రాను రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా, నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. జయ జగన్మాత. మీరు చేసిన ఈ మేలు జీవితాంతం నేను మర్చిపోలేనమ్మా. మంత్రశక్తులున్నది మనుషులకు మేలు చేయడానికే గాని కీడు చేయడానికి కాదు. ఇంతకు నీ పేరు? ప్రతాప్. ఆ కామిని తన కామవాంఛను తీర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నా ప్రేయసికి నన్ను దూరం చేసింది. ఈ కారడవిలో ఆమె ఎక్కడుందో, ఏమైందో? పరపురుషుని కౌగిలే కైలాసం అనుకునే కాముకి ఆ కామిని. మళ్ళీ అది నిన్ను ఏమైనా చేయవచ్చు. దాన్నిప్పుడే ఇక్కడికి రప్పించి బుద్ధి చెప్తాను. జయ జగన్మాత. జయ జగన్మాత. ఎవరది? నా కురులు లాగేది ఎవరు? జయ జగన్మాత. అయ్యో, మొదలు మొదలు. అయ్యో, వస్తున్నా వస్తున్నా. అయ్యో, లాగదు. వస్తున్నా వచ్చేస్తున్నా. వస్తున్నా వస్తున్నా. మాలిని, నువ్వా? నేనే మాలిని. ఎందులకు నా మీద మంత్ర ప్రయోగం చేసితివి? ఎందులకు నన్నిటకు రప్పించితివి? దుర్మార్గం నీ మార్గం కాకూడదని హెచ్చరించడానికి. మజ్జారే మజ్జ. ఆ హక్కు నీకు లేదే. ఇరువరం ఒకే గురువు చెంత విద్యలు నేర్చుకున్నవాళ్ళు అయినను నీ దారి వేరు, నా దారి వేరు. మరణించిన పిదప స్వర్గాన్ని పొందాలనే ఆరాటం నీది. ప్రతి నిత్యం స్వర్గాన్ని చవి చూడాలనే ఉపలాటం నాది. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. మంత్రశక్తుల్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తే బ్రతుకు సార్థకమవుతుందని, స్వార్థానికి ఉపయోగిస్తే పతనమైపోతావని
మన గురుదేవులు మనకి చెప్పలేదా? అందులోకేముందువే? ఇకనైనా మంచిగా మారమంటాను, బుద్ధిగా ఉండమంటాను. ముయ్! నేను కుందేలుగా మార్చిన ఈ వంచకుణ్ణి తిరిగి మనిషిగా మార్చి నా మంత్రశక్తిని కించపరిచినవా? నా మీద మంత్ర ప్రయోగం చేసి నన్ను చెట్టుకు రప్పించినవా? నీకు తగిన శాస్త్ర చేసదని రావే. ఓ! జై కాళభైరవ! జై జగన్మాత! నాకు దక్కని నిన్ను మరెవరికి దక్కనివ్వను. నా రక్తిని తిరస్కరించినందుకు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాను. నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. జై జగన్మాత! నన్నేమి చేయకు. కామిని, సాటి ఆడదానివని ఇంతవరకు మన్నించాను. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక నిన్ను విడిచిపెట్టడం మంచి వాళ్ళకే ప్రమాదం, నా మంత్రశక్తికే అవమానం. జై జగన్మాత! కామిని, నిన్ను నల్లపిల్లిగా మార్చింది నీ మంత్రశక్తుల్ని నాశనం చేయడానికి. పో ఇక్కడి నుంచి. అహో, ఏమి ఆశ్చర్యము! మా శయ్య పైన మార్చాలమా? ఆ మార్జాలము మీ గారాల సహోదరి
కామిని. ఏమిటమ్మా నీకు ఈ రూపం? జై కాల భైరవ! మజ్జారే మజ్జ, నా రూపం నాకొచ్చినది. సహోదరి, అసలు నిన్నిలా చేసింది ఎవరు? ఆ మాలిని సాటి ఆడదానిననే కనికరం కూడా లేకుండా నన్ను మార్జాలం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు. ప్రతీకారం తీర్చుకునవలయను, నా పగ చల్లార్చుకునవలయను. ఆవేశపడకు సహోదరి, ఆమె మన గురుపుత్రి. ఆమెపై మన మంత్రశక్తులు ఫలించవని మరచిపోయినాడు. నాకు దూరమైపోయిన నా పద్మావతి ఎక్కడుందో నాకు దయచేసి చూపించండమ్మా. అలాగే. జై జగన్మాత. అమ్మా నీ వ్రతమన్న దివ్య కవచం బాఛాదనం చేసి నేని మోహాంధుని బారి తప్పుకొన నీవే దిక్కుగా నిల్చినా నిమ్మా నాగభయము నా ప్రియుని ప్రాణేశున్ కృపా దృష్టి చూడమ్మా శత్రు వినాశిని వివిధ మాయాజాల విచ్ఛేదిని వివిధ మాయాజాల విచ్ఛేదిని అనంతమైన సాగర మధ్యంలో ఉన్న ఒంటి స్తంభం మేడ కామిని సోదరుడు మరాఠీ సృష్టించాడు. పద్మావతి మీద వ్యామోహంతో ఆమెనందులో ఉంచాడు. అలాగా? అయితే వెంటనే అక్కడికి వెళ్ళి నా పద్మావతి వాడి కామాగ్నికి బలికాక ముందే రక్షించుకుంటాను. ఆగు ప్రతాప్. అర్థం లేని ఆవేశంతో వెళ్తే అనర్థం తప్పదు. అమ్మా, ఆ ఒంటి స్తంభం మేడ సప్త సముద్రాల మధ్యనున్నది. అక్కడకు నువ్వెలా వెళ్ళగలవు? నిజమే. అందుకు మీరే ఏదైనా తరుణోపాయం సెలవివ్వండి. పరిమళ, నాయన, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు, కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు. నన్ను కవ్విస్తున్నాడు. రంగా, రంగా, పరిమళ, ప్రేయసి, నీ బుగ్గ చామంతి మొగ్గ. నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ, ఈ రంగడు మహామాయగాడమ్మా, వీళ్ళు వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు గనక రంగడు లేని నా జీవితం నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలమావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట. చీలుస్తారా నీ పొట్ట? ఉండు. భం. చిలక, ఎందుకు ఈ అలక? గుండెల్లో కలక. ఎందుకు? నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నేను చూడలేను. మీ మంత్రశక్తితో నా తండ్రి మనసు కూడా మార్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం, సమయానికి భలేగా గుర్తు చేసావు. నీ బుర్రే బుర్ర. భం.
వెంటనే మహారాజు గారి మనసు మారాలి, నన్ను అల్లుడుగా అంగీకరించాలి. పంచిక మాము. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? వద్దు వద్దు. అయితే వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటావు. ఎక్కడున్నా తీసుకురమ్మని మా భటుల్ని పంపిస్తాం. మీ భటులు పనికిరాని దత్తమ్మలు. నేనే వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొస్తా.